ముద్దబంతి పువ్వులు పరచి రంగవల్లులు దీర్చిన ముంగిలి, గొబ్బెమ్మలు ముంగిట నిలిపి సస్యలక్ష్మి శోభల దీప్తి, ఒప్పుల కుప్పల అందెల రవళితో తెలుగు పడుచుల ఆనంద గీతి. సంక్రాంతి లక్ష్మీ రావమ్మ, సిరి సంపదల ముద్దుగుమ్మ. సంక్రాంతి అంటేనే చేరడం అని అర్థం. ఈ పండగ నాటికి పొలాల్లోంచి ధాన్యలక్ష్మి ఇంట్లకు చేరుకుంటుంది. పట్నవాసులంతా పల్లెలకు చేరుకుంటారు. ఇలా తలం నుంచి రివ్వున ఎగురిన గాలిపటాలు గగనతలంలోకి దూసుకువెళతాయి. ఇన్ని చేరికలకు కారణం ఆదిత్యుడు ధనస్సులోంచి మకర రాశిలోకి సంక్రమిస్తాడు. మనకు సంక్రాంతి పండగ తెస్తాడు. ఆ సంక్రాంతి శోభను మీ ముందుంచడానికే గోదావరి జిల్లాలకు చేరింది టీవీ9. సంక్రాంతి సంబరాల మజాక. సముద్రాలు ఈదైనా సరే, రెక్కల గుర్రం ఎక్కైనా సరే గోదావరి జిల్లాలకు రావాల్సిందే. రండి టీవీ9 తో కలిసి సంక్రాంతి సంబరాలు జరుపుకుందాం. హేమంత తుషారాలు, పుష్యరాగాల పులకింతలు, ధనుర్మాస తెలిమంచు తెరల అందాలు, దారి పొడవునా చేమంతుల కేరింతలు, పల్లె పల్లెని పలకరించే సిరుల కళలు. ఆ సస్యలక్ష్మిని చూసి తీరాల్సిందే. గోదావరి జిల్లాల్లో సంక్రాంతి సందడిని మీకు చూపించాల్సిందే. సంక్రాంతి ఏటా వస్తుంది, కాని ఏ ఏటికాయేడు కొత్తదనమే. ప్రతి సంక్రాంతి వినూత్నమే. మకర సంక్రమణం సుఖశాంతులకు ఆలవాలం, శుభప్రదం అమృతోపమానం. మూడు రోజుల సంక్రాంతి పండుగకు మంగళతోరణం కట్టింది భోగి. భోగ భాగ్యాల భోగుల్లో ఊరు వాడ ఎర్రని కాంతుల్లో కోలాటాలతో పరవశించిపోతుంది. తెలుగు లోగిళ్లలో తోరణాల శోభలు. ఏ ఇంటి ముందు చూసినా కూడా రతనాల ముగ్గులు. ఆ ముగ్గుల్లో అందమైన గొబ్బెమ్మల సముదాయాలు. ఎటు చూసినా కూడా ఆనంద పరవశమే. ఒక పక్క బసవన్నల వినోద వల్లరులు, మరొక పక్క హరిదాసుల కీర్తనలు. మకర సంక్రమణ వెలుగుల్లో సంతోషాలతో నిండిపోయే సంబురం. హరిలో రంగహరి అంటూ మేలుకొలుపు పాడుతూ హరిదాసు దీవిస్తాడు. నీకు దేవి కావలనయ్యా, రమణీ మీ మేనత్త రాధా కావలనయ్యా, రమణీ మీ మేనత్త రాధా కావలనయ్యా, లాలి చిన్ని కృష్ణయ్య నవనీవలని కావలనా, నీకు సేవనలే కావలనా, బాలా గోపాలన్న స్వామి ప్రవాళించరా, కృష్ణాందారి లోపలను వీరందారి లోపలను నీకు ఎవరు కావలనయ్యా, అందారి లోబీబీ నాంచారి కావలనయ్యా. గుడిలో రాముడు, ఊరంతా పల్లకిలో ఊరేగి అందరినీ ఆశీర్వదిస్తాడు. అదే మన గోదావరి జిల్లాలో బాగా సందడిగా చేస్తారు ఈ పండగ యొక్క ప్రత్యేకత. అమ్మవారు కూడా బాగా దీవెనలు అందరికీ ఇచ్చి చాలా బాగా చూస్తారండి. అందరూ ఒక మాట మీద ఉండి అన్నీ జరుపుతామండి. ఇప్పుడు కూడా, ఇప్పుడు కాదండి, ఇప్పుడు కూడా ఆనందంగా ప్రతి పనికి అందరూ కూడా ఆనందంగా చేస్తామండి.
అయ్యగారికి దండం పెట్టు అమ్మగారికి దండం పెట్టు అంటూ హడావిడి చేసే గంగిరెద్దుల వాళ్ళు, డూడు బసవన్నల విన్యాసాలు, ఇలా ఎన్నో ముచ్చట గొలిపే దృశ్యాలు. ఏ పని చేసినా రాంబాణం తప్పదు అంటారు. రాముడి బాణం చక్కగా అలా చేశాడా, చక్కగా బాబాయ్ గొప్ప కుర్చీ తీసేసి ఇప్పుడు వీళ్ళందరూ ఇక్కడ చక్కగా శుభాకాంక్షలు, శంకరవా శుభాకాంక్షలు చెప్తున్నావా, అందరినీ దీవించున్నావా, కొడుకుల్ని కూతుల్ని చక్కగా దీవించున్నావా, మంచి మంచి చదువులు రావాలని, మంచి మంచి ఉద్యోగాలు రావాలని దీవించున్నావా, వీళ్ళందరికీ టీవీ నాని ఎక్కుతున్నావు నువ్వు ఏది ఏ చెప్తుంది మనకి అందరూ కూడా సమానాలు ఇచ్చేది, బాబాయ్ గారి కీర్తిగా ఒక 5 రూపాయలు ఇచ్చేది, అయ్యా బాబాయ్ గారికి వేదా చేతికి అన్నం పెట్టేది, కుడి చేయమాట అది. అయ్యా అక్కడి నుంచి కాడ మనం వెళ్ళి ఈ శంకరువా వెళ్ళాక శివరాత్రి నిధులు వస్తాయి. శివరాత్రి గుడిగాడికి వెళ్ళి ఒక శలాము 2 అడుగులు ఎదురుకి ఒక శలాం అంట సంక్రాంతి అంటేనే సంతోషాల సంరంభం. ఈ రోజున ధనధాన్యాలతో తెలుగు లోగిళ్లన్నీ కళకళలాడిపోతూ ఉంటాయి. ఎందుకంటే తెలుగు వారికి అతిపెద్ద పండుగ అంటే సంక్రాంతి కాబట్టి. మరి సంక్రాంతిన అనేక వేడుకలతో ఈ పండుగను జరుపుకోవడం మనందరికీ తెలిసిందే. అందులో భాగంగా ఇక్కడ మనం చూస్తున్నాం బొమ్మల కొలువు. భోగి పండుగ రోజు పిల్లలతో ఇలా బొమ్మల కొలువు ఏర్పాటు చేయించి దాని ముందు కూర్చోపెట్టి చిన్న పిల్లలకి భోగి పళ్ళు పోస్తూ ఉండడం మనం చూస్తాం కదా. అయితే ఇక్కడ ఈ బొమ్మల కొలువు గురించి మనం ఏం మాట్లాడుకోవాలి అంటే ఆధ్యాత్మికత ఇందులో మనం చూడొచ్చు. అలాగే మన జీవన విధానం, ప్రాచీన జీవన విధానం ఏ విధంగా ఉండేది, సమకాలీన అంశాలు ఏ విధంగా ఉన్నాయి అనేవి అన్నీ కూడా సమ్మిళితం చేస్తూ పెద్దలు పిల్లలతో ఈ బొమ్మల కొలువుని ఏర్పాటు చేయిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ మనకి చూడడానికి ఇది చిన్న బొమ్మల కొలువులాగే కనిపిస్తోంది, కానీ దీంట్లో ఒక ప్రపంచాన్నే నింపేశారని చెప్పొచ్చు. ఉదాహరణకి ఇక్కడ మనం దేవుడి విగ్రహాలు చూడొచ్చు, రాధాకృష్ణ విగ్రహం. ఆ పక్కన చూస్తే అయోధ్య సెట్ వేశారు. ఇక్కడ ఈ ఇత్తడి సామాన్లు అన్నీ కూడా పూర్వకాలంలో వాడిన వంట సామాగ్రి ఏ విధంగా ఉండేది అనే దాన్ని పిల్లలకి తెలియజేయడం కోసం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇక్కడ చూడండి, వ్యవసాయానికి సంబంధించి ఒక రైతు ఎద్దుబండి లాగుతూ ఉన్న ఒక బొమ్మని ఇక్కడ ఏర్పాటు చేశారు. అలాగే సంక్రాంతి అంటేనే కోడి పుంజులు, కోడి పందాలు గుర్తొస్తాయి కదా, దానికి ప్రతీకగా కోడి పుంజులు. ఇలా రకరకాలుగా అన్ని గతాన్ని, ప్రజెంట్ని, వర్తమానాన్ని, భవిష్యత్తుని పురస్కరించుకుని మొత్తం అన్ని పిల్లలకి అర్థమయ్యే విధంగా బొమ్మల కొలువుని ఏర్పాటు చేశారు. మరి ఆ బొమ్మల కొలువు విశేషాలు ఏంటి అనేది ఇక్కడున్న పెద్దల మాటల్లో అడిగి తెలుసుకుందాం. బొమ్మల కొలువు అనేది భోగి రోజున మనం పెళ్లి కాని ఒక 3 సంవత్సరాల ఆడపిల్లల నుంచి పెళ్లి కాని ఆడపిల్లల వరకు ఈ బొమ్మల కొలువు పెడతారండి. బొమ్మల కొలువే కాదు, గొబ్బిళ్ళు కూడా పెట్టుకుంటారు. గొబ్బిళ్ళ వల్ల మన సంస్కృతి సంప్రదాయాలని మన పిల్లలకి మనం తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ గొబ్బిళ్ళు గౌరీదేవితో సమానం అన్నమాట. పిల్లలకి ఆ గౌరీదేవి యొక్క ఆశీర్వాదాలు అందాలని చెప్పేసి మనం ఈ సంవత్సరం అంతా కూడా ఈ మాసంలో పిల్లలతో మనం గొబ్బిళ్ళు అనేది చేయిస్తాం అనమాట అండి. పిల్లలు ఇందులో పార్టిసిపేట్ చేసి వాళ్ళు పాటలు పాడుకుంటూ ఆ గౌరీదేవిని తలుసుకుంటూ ఆరోగ్యాలు కావాలని కోరుకుంటూ విద్యని ఇమ్మని అమ్మవారిని అడుగుతూ ఈ గొబ్బిళ్ళు అనేది తయారు చేస్తారండి. ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు దిత్తరాంగి మహిమాల దేవకీ సుతుడు. ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు దిత్తరాంగి మహిమాల దేవకీ సుతుడు. చాలా బాగా పాడారు. కొత్త బియ్యం, కొత్త బెల్లం వచ్చే తరుణమిదే. 4 ఇళ్లవాళ్లు కలిసి పొంగలి పొంగించి ఆ సూర్యభగవానుడికి నివేదించే సమయమిదే. సంక్రాంతి అంటేనే సూర్యుని పండుగ. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు కాబట్టి దాన్ని మకర సంక్రాంతి అంటారు. అయితే ఈ మకర సంక్రాంతికి సూర్యుడికి ముందుగా పరమాన్నం చేసి నైవేద్యంగా పెడతారు. అవును, సంక్రాంతి అంటేనే ధాన్యలక్ష్మి ఇంటికొచ్చే సందర్భం. ప్రతి ఇంటికి కూడా కొత్త పంట చేతికొస్తుంది కదా. మరి కొత్త బియ్యం, కొత్త కుండ, కొత్త బెల్లంతో పరమాన్నం వండి అందరూ ఒక్కచోట చేరి దాన్ని సూర్య భగవానుడికి నివేదిస్తారు. ఆ తరువాత ప్రసాదంగా స్వీకరిస్తూ ఉంటారు. మరి ఈ పరమాన్నాన్ని ఎలా తయారు చేస్తారు? సూర్య భగవానుడికి పరమాన్నం నివేదించడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి? ఇవన్నీ కూడా వీరి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు.
మనకి సంక్రాంతి పండుగ అంటే పొంగల్ అంటే ఏంటంటే సూర్య భగవానుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి వస్తారు. దాన్ని మనం మకర సంక్రాంతి అంటాం. అదేవిధంగా మనం పొంగల్ ఎందుకు చేసుకుంటాం అంటే కొత్త బియ్యం, కొత్త బెల్లం అన్నీ కూడా అప్పుడే వస్తాయి మనకి. అలాగే చెరుగళ్ళు అవి కూడా మనకి సంక్రాంతిలో ఒక భాగమే. ఇక్కడి నుంచి మనకి సూర్య భగవానుడికి క్షీరాన్నం నైవేద్యంగా పెట్టడం సాంప్రదాయం. ఇది మన పూర్వీకుల కాలం నుంచి కూడా వస్తుంది. సంక్రాంతి అంటేనే సంబరం. కోడిపుంజులు కథన రంగంలో ఎగిరితేనే పండగ అంటారు గోదావరి జిల్లాల జనం. ఇందుకు మహిళలు మినహాయింపు కాదు. సరదాలు సంతోషాలు మగాళ్లకేనా, మేమేం తక్కువ అంటూ ఈల వేసి గోల చేసి పుంజుల్ని బరిలో దించుతున్నారు. సంక్రాంతి అంటే సంబరం, తర్వాత సాంప్రదాయం, 3 సంస్కృతి, ఈ 3 మిళితమైనటువంటిది ఇదనమాట. ముందు ఫస్ట్ ఏంటంటే సంబరం కదా. సంబరం అంటే ఆ రోజు భోగి. భోగి అంటే ఏంటి, మనం అన్నీ అప్పటి వరకు కూడా ఆరుగాలం పనిచేసిన రైతులకి సంబంధించింది అనమాట. ఇది పనిచేసి ఒక సంపదను అక్కడ ఇంట్లోకి తెచ్చుకుని హ్యాపీగా వాళ్ళు హ్యాపీ. ఇదేంటి ఫస్ట్ ఏంటది భోగి అంటే భోగించడం అనమాట వచ్చిందంటే. దాంట్లో సైన్స్ ఎంత ఉందంటే, అది స్వచ్ఛ భారత్ ఉందా ఇప్పుడు మనకి, అప్పుడు స్వచ్ఛ భారత్ లేదుగా. అది పట్టుకొచ్చి పాత సామాన్లన్నీ పట్టుకొచ్చి భోగి మంటలు ఎందుకు వేసేవారు, అది పొల్యూట్ అవ్వకుండా. అదే 2 ఏంటంటే పెండమిక్, ఎపిడమిక్ 2 డిసీజులు రాకుండా ఆ మంట ఫస్ట్, అది భోగి. ఇన్ని మిళితమైన పండుగ కాబట్టి మనం దీన్ని ఎక్సలెంట్గా ప్రతి సంవత్సరం కూడా ఎక్కడ అమెరికాలో ఉన్నా సరే అక్కడ మనం మర్చిపోకుండా అంతా కలిసిమెలిసి చేయాలి. అది సంక్రాంతి సంబరం ఓ అందమైన జ్ఞాపకం. ఎడ్ల బండ్లపై పడతుల పెద్ద పండుగ కోలాహలం. పేరుకి సంక్రాంతి 3 రోజులే అయినా సందడి మాత్రం నెల రోజుల ముందు నుండే మొదలైపోతుంది. ధనుర్మాసం రావడంతోనే వాకిళ్లు రంగవల్లెలతో ముచ్చట్లు గొలుపుతూ ఉంటాయి. ఇక ముద్దబంతి పూలు ముద్దుగుమ్మల మోముతో పోటీ పడుతూ ఉంటాయి. ప్రకృతి అందాలతో సంక్రాంతి గమ్మత్తుగా కవ్విస్తుంది. రాకుమారి మేలుముసుగు లాంటి పొగమంచు సంక్రాంతి రోజుల్లో స్పెషల్ హైలైట్. బంతిపూల సోయగాలు, చేమంతుల హేమంతలాస్యాలు, ఇలా జ్ఞాపకాల తోటలో ఊరేగాలంటే సొంతూరుకు రావలసిందే. గోదావరి జిల్లాల్లో సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. చూస్తున్నారుగా, ఆడపిల్లలందరూ లంగా ఓణీలు వేసుకుని మెరిసిపోతున్నారు. ఇది సంక్రాంతి అందం. పచ్చని తివాచీ పరిచి పల్లె అందాలకు స్వాగతం పలుకుతుంది ప్రకృతి. లంగా ఓణీల్లో మెరిసిపోతున్న ఈ ముద్దుగుమ్మల్ని చూసారా? సంక్రాంతి శోభ కనిపిస్తుంది కదా. సంక్రాంతి వేళ పల్లెలు పరవశిస్తాయి, శుభాలు పల్లవిస్తాయి. లంగా ఓణి వేసుకుని పల్లె అందం పచ్చని పంట పొలాల్లో పరుగులు తీస్తుంది. ప్రతి సంవత్సరం జరుపుకుంటావు కదా, మరి అయినా ఎందుకు ఎవ్రీ ఇయర్ ఇదే జోష్ ఉంటుంది? సంక్రాంతి అంటే భోగి మంటలు వేసి కైట్స్ ఎగరేస్తారు కాబట్టి మాకు జోష్ వస్తుంది. అవునా? నీకేమి ఇష్టం సంక్రాంతి అనగానే నీకు వెంటనే ఏం గుర్తొస్తుంది? కైట్స్ ఎగరేయడం, పిండి వంటలు తినడం. పిండి వంటలు ఏమి ఇష్టం? జంతువులు. నైస్ నైస్. ఫస్ట్ రోజు భోగి మంటలు వేసి దాంట్లో పిడకల దండలు వేస్తాము. సెకండ్ రోజు అయితే కొత్త బట్టలు వేసుకుని పశువులకి ఆవులకి పూజలు చేస్తాము. థర్డ్ రోజు ఊరేగింపుకి వెళ్తాము. సో భోగి మంటలు, కైట్స్ ఎగరేయడం, సినిమాస్కి వెళ్ళడం అవన్నీ చాలా బాగుంటాయి కాబట్టి సంక్రాంతి మంచి జోష్తో చేసుకోవాలి. తెలంగాణ మొత్తం కోనసీమలో దిగిపోతుంది కదా సంక్రాంతికి. ఎలా జాయ్ లేకుండా ఉంటుంది? అక్కలు, అత్తీలు, మావిలు జాబులకి తెలంగాణకి వెళ్ళిపోతారు. వాళ్ళందరూ తిరిగి వస్తుంటే ఎంత హ్యాపీగా ఉంటుంది. 2 రోజుల ముందే హ్యాపీ వచ్చేస్తుంది మాకు. వావ్, అసలు సంతోషం ఏంటో ఈ పాప భలే చెప్పింది. నిజంగానే ఫ్యామిలీతో ఎంజాయ్ చేసిన ఆ ఎంజాయ్మెంట్ అనేది వేరు. అత్తలు మామయ్యలు అందరూ తిరిగి వస్తుంటే ఎంత బాగుంటుంది అని అసలు ఆ మాటల్లోనే జోష్ చూసారా? వండర్ఫుల్.
భోగి, సంక్రాంతి, కనుమ 3 రోజుల పండుగ, ముచ్చటైన పండుగ. తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి. భోగి మంటల్లో సరికొత్త క్రాంతి. ఇదొక జీవన కాంతి. క్రాంతి అంటే మార్పు, సంక్రాంతి అంటే మంచి మార్పు. ఆ మంచి మార్పుకు మకర తోరణం కడదాం. మెరుగైన సమాజ క్రాంతికి భోగి పండగ వెలుగుల్లో నాంది పలుకుదాం.